ఇన్ని మారాయని మనం అనుకుంటున్నాం కదా. ఎన్నైనా సరే ద మ్యాన్ మస్ట్ బి ద ప్రొవైడర్ అనేది మాత్రం మారలేదు కదన్నా ఎప్పుడైనా, ఏ దేంట్లో అయినా కూడా. ఇప్పుడు నేను ఇటు పక్క వచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్జింగ్ అనేది ఒక డిఫరెంట్ పాత్, మీరు యాక్టింగ్ చూస్ చేసుకుని డిఫరెంట్ పాత్. కానీ ఆ దాంట్లో మనం బాగా చేస్తున్నా, అరే కొంచెం పేరు వస్తుంది అనుకున్నా కూడా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అదొక సైడ్ హాబీ కదా నాన్న, అది అలా ఉంచుకోవాలి. అది కాకుండా ఇప్పుడు ఒక బ్యాంక్ ఉద్యోగం కొట్టామనుకో, ఎన్ని లీవ్, స్టెబిలిటీ, ఆ స్టెబిలిటీ అనే పేరుతో డెఫినెట్లీ మ్యాన్ షుడ్ బి ద ప్రొవైడర్ అనేది, లేకపోతే పిల్లనివ్వరు, అది ఎప్పుడు మనకి పెడుతూనే ఉంటారు. ఎప్పుడు కరెక్ట్, మ్యాన్ మస్ట్ బి అ ప్రొవైడర్ అనేది వచ్చింది ఇప్పుడు కాదు. అంటే ఎవల్యూషన్లో కోతి నుంచి మనిషి వచ్చాడు, తర్వాత మనుషులు సొసైటీలుగా ఫామ్ అయ్యి కల్చరల్ సివిలైజేషన్స్ ఫామ్ అయినప్పుడు మ్యాన్ మస్ట్ బి ద ప్రొవైడర్ అని ఎక్కడ స్టార్ట్ అయిందంటే, హంటర్ గ్యాదరర్స్గా ఉన్నప్పుడు బయటికి వెళ్ళి వాడు ఫిజికల్గా వెళ్ళి ఒక జంతువునో దేన్నో కష్టపడి కొట్టుకొని తీసుకొచ్చి ఫుడ్ పెట్టి వాడు ఒక ఊరుని తయారు చేసిన తర్వాత దాన్ని కాపాడి ఒక ట్రైబ్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మ్యాన్ ఆబ్వియస్లీ ఈజ్ ఫిజికల్లీ మోర్ స్ట్రాంగ్ కాబట్టి వాడికంటూ కొన్ని క్వాలిటీస్ వచ్చినాయి జెనెటికల్లీ ఇన్వాల్వ్ అయినప్పుడు. అంటే హంటర్ గ్యాదరర్ ప్రొవైడర్ అనే దానికి ఏంటి, వాడు ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వాలి, వాడు వెళ్ళి హంటింగ్ చేసుకురావాలి, వాడు ఫుడ్ పెట్టాలి, పక్కన ట్రైబ్ నుంచి ఎవడన్నా వస్తే వాడితో ఫైట్ చేయాలి, మన ట్రైబ్ని కాపాడాలి, మన లేడీస్ని కాపాడాలి, పిల్లల్ని కాపాడాలి, ముసలిని కాపాడాలి అనేది. అంటే ఒక ఆల్ఫా మేల్ అనేది ఒక ప్యాక్ ఎవల్యూషన్ అందులోంచి వచ్చి, దాని తర్వాత నువ్వు అన్నట్టుగా మామూలుగా అంటే ఒక పాయింట్లో సరే ట్రైబ్స్ నుంచి లెట్సే ఊర్లకు వచ్చాం, ఊర్ల నుంచి రాజ్యాలకు వచ్చాం, వాటెవర్ అలా వచ్చినప్పుడు అవి మారుతూ ఉన్నాయి. తర్వాత మెన్లో కూడా అరే అందరూ అన్ని చేయవసరలా, మీరు హంటింగ్ చేయండి, మీరు ఎడ్యుకేషన్ చేయండి, లేదా మీరు దేవుడి దగ్గర అంటే వాటెవర్ అంటే గాడ్ మెన్ అవ్వండి, కొంతమంది పొలిటీషియన్స్ అవ్వండి, అలా మారుతూ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు యాజ్ ద సివిలైజేషన్స్ గ్రూ అండ్ నౌ యాజ్ వీఆర్ కమింగ్ టు ది మోడర్న్ వరల్డ్, నౌ థింగ్స్ హ్యావ్ చేంజ్. నౌ ప్రొవైడర్ అనే దానికి ఇట్స్ నాట్ జస్ట్ అంటే ఇప్పుడు ఆ డబ్బులు చేస్తే ప్రొవైడరా లేదా వాడు ఏంటనేది అది మారి. సో ఐ థింక్ ద డెఫినేషన్ నౌ ఈస్ డిఫరెంట్. నౌ బోత్ ఆర్ ఈక్వల్. ఎప్పుడు బోత్ ఆర్ ఈక్వల్. ఇట్స్ నాట్ అబౌట్ ఈక్వాలిటీ ఆర్ ఇన్ఈక్వాలిటీ, బట్ ఇట్స్ అబౌట్ ద క్వాలిటీస్ దట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా వచ్చింది, ఇప్పుడు ఏంటనేది మారుతా వచ్చింది. సో ఐ గెస్ నౌ ద మీనింగ్ ఆఫ్ అ ప్రొవైడర్ ఈస్ డిఫరెంట్. నౌ ఈ బోత్ ఆర్ ఈక్వల్లీ, బోత్ ఆర్ ఎర్నింగ్ అండ్ బోత్ ఆర్ ఈక్వల్లీ అంటే వాళ్ళు హోమ్ మేకర్స్ అంటే దే హ్యావ్ టు, ఇప్పుడు రీప్రొడక్షన్ సిస్టంలో వాళ్ళకు ఒక పర్టిక్యులర్ వాళ్ళు ఇఫ్ దే హ్యావ్ టు రీప్రొడ్యూస్ అండ్ దెన్ దే హ్యావ్ టు వాట్ యూ కాల్ టేక్ కేర్ ఆఫ్ ద హోమ్ అండ్ ఫ్యామిలీ అనేవి అప్పుడు స్టార్ట్ అయింది. అవి కూడా ఇప్పుడు మారినాయి. ఓకే, తర్వాత ఇప్పుడు కూడా పిల్లలకి బోత్ ఆర్ టేకింగ్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ అన్నీ మారుతూ ఉన్నాయి. సో అవి పర్టికులర్ డెఫినేషన్ ఏం లేదు. నౌ ఐ థింక్ ద డెఫినేషన్, ఐ మీన్ బోత్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఈక్వల్లీ షేర్డ్ ఇప్పుడు అని నాకు